హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సాహితి. సో మనం ఉగ్గు పొడి ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు దాంతో ఉగ్గు చేస్తున్నాను నేను. చూసారు కదా, 2 స్పూన్స్ వేసేసాను. ఇది థర్డ్ స్పూన్. ఇలా నేను నిండుగా వేస్తున్నాను అనమాట. సో మా పాప 3 కంప్లీట్ స్పూన్స్ తినేస్తుంది. స్టార్టింగ్లో 2 తినేది, ఇప్పుడు 3 మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు 3 స్పూన్స్ తినేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కుక్ చేసుకోవడానికి ముందు. సో చూసారు కదా, నేను వాటర్ వేసి ఎందుకు కలుపుతున్నానంటే బేసిక్గా మనం అంతా వడగట్టుకొని తీసుకున్నాం కదా, అది మొత్తం పిండి పిండిలా ఉంది కాబట్టి వాటర్ వేయగానే కొంచెం ఉండలుగా కడుతుంది, లంప్స్ ఫామ్ అవుతాయి. సో మనం లంప్స్ ఏం లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా కొంచెం కలుపుతూ ఉంటే ఇలా వాటరీగా చేసుకోవాలి. తర్వాత మీరు చూసారు కదా, నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసాను, చాలా తక్కువ వేసాను. సో బేసిక్గా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలన్న దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మీకు ఎక్కువ లూజ్ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ. సో నేను చెప్పాను కదా, మా పాప ఇప్పుడు ముద్దలాగా తింటుందని. సో నేను తక్కువ వాటర్ వేసేసుకున్నాను. చూసారు కదా, ఇంతకుముందు మనం కలిపింది అందులో పోసేసుకున్నాను అనమాట. నాకు ఇంకొన్ని వాటర్ పడితే అనిపించింది. సో ఇంకో కొన్ని కూడా వాటర్ ఇందులో వేసుకొని మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను. అలా వేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుకొని పక్కకు పెట్టేశాను. ఒక 1.5 మినిట్స్కి మీకు కనిపించేస్తుంటుందండి అవ్వడం, ఎందుకంటే ఇది మనం పిండిలాగా చేసేసాం కదా. సో చూసారా, 1.5 మినిట్కి ఇట్లా ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది నాకు ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీరు చూస్తున్న కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో, ఇట్లా జారే కన్సిస్టెన్సీ, మా పాపకి ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేశాక ఈ కన్సిస్టెన్సీలో తినేదనమాట స్పూన్ తోటి. మెల్లమెల్లగా నాకు అర్థమైంది తనకి కొంచెం చేయితో తినాలనిపిస్తుంది అని. సో అట్లా దగ్గరగా చేశాను. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా నెయ్యి. ఈ టైంలో పిల్లలకి మనం నెయ్యి పెట్టడం చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్, వాళ్ళ బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ నెయ్యి నేను ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఇది ఎలా చేశానో తర్వాత చెప్తాను. బట్ ఈ నెయ్యిని నేను ఆల్మోస్ట్ ఇదే స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ వేసాను. అంటే మనం నార్మల్గా పెద్ద స్పూన్ తోటి ఒక 2 ఫుల్ స్పూన్స్ అనుకోండి. ఓకే, ఈ మాత్రం క్వాంటిటీకి నేను ఒక 4 స్పూన్స్ అయితే 2 ఫుల్ స్పూన్స్ అయితే వేసాను పెద్ద స్పూన్ తోటి. ఇలా వేసి కొంచెం సేపు కలుపుకున్నాను. ఓకే, కలుపుకొని మళ్ళీ మనం ఈ టైంలో ఇక్కడే ఉండాలి బేసిక్గా. ఓకే, మనం అటు ఇటు తిరిగితే కింద మాడిపోతుంది, కొంచెం అడుగంటింది అనుకోండి, ఆ ఫ్లేవర్ మొత్తం ఉగ్గుకు వచ్చేస్తుంది. పిల్లలకి అస్సలు నచ్చదు, అస్సలు వెళ్ళదు లోపలికి. ఓకే, సో చూసారు కదా, ఇలా దగ్గరకు పడిపోతుంది. నేను ఇంకా అక్కడే ఉండి కదలకుండా అలా కలుపుతూ ఉండిపోయాను. ఆల్మోస్ట్ ఇంకొక 30 సెకండ్స్ అలా ఉన్నానో లేదో ఇంకా నాకు అనిపించింది ఓకే ఫైన్, దగ్గరకు వచ్చేసింది. ఎందుకంటే మనం దీనిపైన మొత్తం గట్టిగా చేసామనుకోండి, నార్మల్గా చల్లగా అయ్యాక ఎట్లాగో ఇంకా కొంచెం గట్టి పడుతుంది. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి కొంచెం ముందు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు చూసారు కదా, నాకు చాలా అనిపించింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మళ్ళీ ఆ వేడికి అవుతుంది కాబట్టి నేను తీసి పక్కకు దించేసాను. చల్లగా అవ్వడానికి నేను ఏం చేస్తానంటే, నార్మల్గా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ గిన్నె పెట్టేస్తాను అనమాట. చూసారా, ఈ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు మా ప్రయుక్తి ఈ కన్సిస్టెన్సీలో తింటుంది. ఓకే, తను ఇంకా చేతొట్టి తినిపించేస్తాను, నేను స్పూన్ ఏం పెట్టను. సో ఇది నేను తనకు కావాల్సిన తన గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాను. అసలు రవ్వగా ఉండకుండా చాలా మెత్తగా వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే. మా పాప చూడండి ఎంత ముద్దుగా తింటుందో. చాలా నచ్చిందండి తనకు మాత్రం ఇది. పప్పులు వేయడం వల్లనే ఏంటో. ఇంకో విషయం అండి, మనం ఇలా పప్పులు అవన్నీ వేసి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీస్కి కాన్స్టిపేషన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందంట, డాక్టర్ చెప్పారు నాకు ఆల్రెడీ. మా ప్రయుక్తి అయితే 1 హోల్ డే అసలు మోషన్ పాస్ చేయలేదు, బట్ వెరీ నెక్స్ట్ డే పాస్ చేసింది. సో మీ పిల్లలు మోషన్ వెళ్ళకపోయినా సరే మీరు టెన్షన్ ఏం పడద్దు. ఓకే అండి, ఇది నేను మా పాపకు తినిపించే ఉగ్గు ప్రాసెస్ మొత్తం చెప్పేశాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.